స్మూత్ జూమ్ ట్రాన్సిషన్ని ప్రీమియర్ ప్రోలో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. నేను 2 క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళి ట్రాన్స్‌ఫార్మ్ అని సెర్చ్ చేసి ఆ ట్రాన్స్‌ఫార్మ్ ఎఫెక్ట్‌ని 2 క్లిప్స్‌కి వేయండి. ఇప్పుడు ఫస్ట్ క్లిప్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ కంట్రోల్‌లో ట్రాన్స్‌ఫార్మ్‌లోకి వచ్చి ఫస్ట్ క్లిప్ లాస్ట్ ఫ్రేమ్ నుండి ఒక 10 ఫ్రేమ్స్ బ్యాక్ వచ్చి స్కేల్ 100 పెట్టుకొని కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఫ్రేమ్‌కి వచ్చి స్కేల్ వాల్యూ 400 చేయండి. ఇప్పుడు కీ ఫ్రేమ్స్‌ని స్మూత్‌గా చేసుకుందాం. లాస్ట్ కీ ఫ్రేమ్‌ని ఈజ్ ఇన్ చేయండి. ఫస్ట్ కీ ఫ్రేమ్‌ని ఈజ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఇలా కర్వ్ అయితే క్రియేట్ అవుతుంది. మనకు మూవ్‌మెంట్ ఫస్ట్ స్లోగా ఉండి తర్వాత ఫాస్ట్‌గా కావాలి కాబట్టి స్పీడ్ గ్రాఫ్ ఫస్ట్ కీ ఫ్రేమ్‌లో ఈ లైన్‌ని ఇలా లాస్ట్‌కి లాగండి. సైడ్‌కే లాగండి. అప్ అండ్ డౌన్ చేస్తే మూవ్‌మెంట్ చేంజ్ అవుతుంది. కరెక్ట్‌గా రాదు. లాస్ట్ కీ ఫ్రేమ్ కూడా ఇలా రైట్ సైడ్‌కి లాగండి. ఇప్పుడు మోషన్ బ్లర్ కోసం యూజ్ కంపోజిషన్ షట్టర్ యాంగిల్ అన్‌చెక్ చేసి షట్టర్ యాంగిల్ 360 పెట్టండి. సెకండ్ క్లిప్‌కి కూడా సేమ్ వాల్యూసే కాకపోతే రివర్స్ ఆర్డర్‌లో ఇయ్యాలి. సెకండ్ క్లిప్ స్టార్టింగ్ దగ్గర స్కేల్ 400 పెట్టండి. 10 ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళి 100 పెట్టండి. సెకండ్ కీ ఫ్రేమ్‌ని ఈజ్ ఇన్ చేయండి. ఫస్ట్ కీ ఫ్రేమ్‌ని ఈజ్ అవుట్ చేయండి. స్పీడ్ గ్రాఫ్‌ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ యూజ్ కంపోజిషన్ షట్టర్ యాంగిల్‌ని అన్‌చెక్ చేసి షట్టర్ యాంగిల్ 360 పెట్టండి. ఇప్పుడు జూమ్ ట్రాన్సిషన్ అయితే క్రియేట్ అయిపోతుంది.